ఇక ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓటింగ్ ప్రక్రియ జరుగుతున్న మున్సిపల్ హాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు బాహాబాహికి దిగారు. ఓటింగ్ హాల్లో రెండు పార్టీల అభ్యర్థుల మధ్య తోపులాట జరిగింది. వెంటనే అలర్ట్ అయ్యి ఓటింగ్ హాల్లోకి వెళ్లారు పోలీసులు. ఇక ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో క్షణం కూడా ఉత్కంఠ కనిపిస్తూనే ఉంది. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి మిస్సింగ్ తో వాతావరణం అక్కడ పూర్తిగా మారిపోయింది. 24వ వార్డు సభ్యుల్లో ఒకరు మినహా 23 మంది ప్రమాణ స్వీకారం పూర్తయింది. కౌన్సిల్ హాల్ పై రాళ్లు దువ్వారు దుండగులు. ప్రస్తుతం ఒక గందరగోళ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అక్కడ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, అసలు ఇబ్రహీంపట్నంలో ఏం జరుగుతుంది? ఒకరు మిస్ అయ్యారని చెప్తున్నారు. ఆయన అసలు ఎక్కడికి వెళ్లారు? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి ఆకుల యాదగిరి, 19వ వార్డు ఆకుల యాదగిరిని స్థానికంగా పట్టున్న లోకల్ లీడరు, గతంలో కూడా వైస్ చైర్మన్గా చేసిన వ్యక్తి. అయితే అతన్ని బీఆర్ఎస్ వయసు రీత్యా 70 ఏళ్ల వయసులో ఎన్నికల పోటీ నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకున్నా కూడా బీఆర్ఎస్ దగ్గరుండి అతన్ని పోటీ చేయించింది. గెలిచిన వెంటనే ఆకుల యాదగిరిని ఇక్కడి నుంచి తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీయే పోటీ చేయించింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాడు 19వ వార్డులో. బీఆర్ఎస్ వాళ్ళే తీసుకెళ్లారు. కానీ ఓటింగ్ జరిగే ప్రక్రియకి, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాత్రం ఆకుల యాదగిరి కాకుండా బీఆర్ఎస్ మిగతా టీం అంతా వచ్చింది. ఆకుల యాదగిరి 5 రోజులుగా ఎక్కడికి వెళ్ళాడనే దానిపైన ఇప్పుడు ఉత్కంఠ నెలకొంటుంది. బీఆర్ఎస్ పార్టీయే పోటీ చేయించి బీఆర్ఎస్ పార్టీ అతన్ని తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీనే ఓటింగ్లో పాల్గొనకుండా దాచిపెట్టారని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆకుల యాదగిరి కుటుంబ సభ్యులు. ఎందుకంటే ఆకుల యాదగిరికి బీఆర్ఎస్ గెలిస్తే చైర్మన్ పదవి ఇస్తారని మభ్యపెట్టి పోటీ చేయించారు. కానీ ఆ సీటును 10 కోట్లకు స్థానిక మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అమ్ముకున్నారు. సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తికి అమ్ముకున్నారని చెప్పిన నేపథ్యంలోనే ఆకుల యాదగిరి పోటింగ్లోకి పాల్గొనకుండా చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుందనేది కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రజాస్వామ్యంగా గెలిచిన వ్యక్తిని ఓటింగ్ ప్రమాణ స్వీకారానికి ఓటింగ్కి పాల్గొనకుండా చేసిన సిచ్యువేషన్ కనిపిస్తున్న నేపథ్యంలో ఈ ఓటింగ్ ప్రక్రియ ఆపాలంటూ కూడా ఆందోళన చేసిన నేపథ్యంలో ఆర్డీఓ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాత్కాలికంగా ఒక 12:40కి ఈ ఓటింగ్ ప్రక్రియను ఒక అరగంట పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అరగంట తర్వాత 1:10 తర్వాత ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందా, దాన్ని వాయిదా వేస్తారా, మిస్ అయిన ఆకుల యాదగిరి ఎక్కడికి వెళ్ళాడు, అసలు ఇవన్నీ అన్నిటి మీద కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఒక పక్కన రాళ్ల దాడి జరుగుతుంది, రాళ్ల దాడి జరిగింది. మరో పక్కన ఒక వ్యక్తి కిడ్నాప్ అయ్యాడు. దాంతో పాటుగా కూడా ఓటింగ్ ప్రక్రియ ఆపాలని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన వ్యక్తి ఇతరత్ర కారణాల వల్ల ఓటింగ్ ప్రక్రియకు అతను హాజరు కాలేదు. కేవలం ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ అతన్ని కిడ్నాప్ చేసి ఓటింగ్లో పాల్గొనకుండా చేసింది. మేయర్ మున్సిపల్ చైర్మన్ పదవిని డబ్బులకు మాజీ ఎమ్మెల్యే అమ్ముకున్నారని చెప్పి కూడా వాళ్ళు కుటుంబ సభ్యులు ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరగంట తర్వాత ఓటింగ్ జరుగుతుందా, ఓటింగ్ ప్రక్రియను నిలిపివేస్తారా, ఏం జరుగుతుందనే దాని మీద మరి కొద్దిసేపట్లో క్లారిటీ రానున్న నేపథ్యంలో కూడా ఇక్కడ పాలిటిక్స్ గంటకి కాదు నిమిషానికి మారిపోతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఓటింగ్ జరిగే హాల్లోకి ఎవరిని వెళ్ళనీయకుండా లాక్ వేస్తున్నారు. అరగంట పాటు వాయిదా వేసిన తర్వాత దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా మనకు క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు డీసీపీ ప్రస్తుతం మాట్లాడుతున్నారు, చూద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ ఆ ఓటింగ్ అడ్జర్న్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఓటింగ్ స్టార్ట్ అయింది. సిచ్యువేషన్ అంతా కూడా ప్రశాంతంగా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది సార్. ఒక వ్యక్తి మిస్ అయ్యారని అంటున్నారు కదా, దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారు, కంప్లైంట్ ఇచ్చారు? దాని మీద ఆల్రెడీ కంప్లైంట్ జరిగింది. ఆకుల యాదగిరి అని చెప్పేసి అతను 6th వార్డ్ మెంబర్. సో ఆయన్ని వాళ్ళు మిస్ అయినారని చెప్పేసి వాళ్ళ వైఫ్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. సో అతను వేరే అబౌట్స్ ట్రేస్ చేస్తాం. థ్యాంక్ యూ. సో ఓటింగ్ ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైంది అనేది అయితే డీసీపీ చెప్తున్నారు. మిస్ అయిన వ్యక్తి ఎక్కడున్నారనే దాని మీద కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఆధారంగా అతను ఎక్కడున్న దాని మీద ట్రేస్ చేస్తామని అంటున్నారు. ఇప్పుడే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్టుగా సమాచారం వస్తుంది. ఓటింగ్ ప్రక్రియ పూర్తవుతుందా, మళ్ళీ ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి, వీటన్నిటి మీద మరికొద్దిసేపట్లో క్లారిటీ రానున్న నేపథ్యంలో ఓటింగ్ అయితే ప్రారంభమైంది. కొంచెం టెన్షన్ వాతావరణం ఉన్నట్టుగానే చెప్పుకోవాలి. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రవణ్. Estamos
Fight!